ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకు కోపం ఉంటే నా మీద తీర్చుకో, అంతేకాని అమాయకుడైన భవానీ మీద కాదు. నువ్వు అమ్మవారికి ఇలా మొక్కు తీర్చుకుంటే మంచిది అని చెప్పడం తప్పు కాదు. కానీ ఆయన్ని గాయపరచాలి అనే ఉద్దేశంతోనే నువ్వాయనికి లేని ఆలోచనని పుట్టించావు. ఆయన అమ్మవారికి దీక్షతో, పసి మనసుతో 108 కొరడా దెబ్బలతో మొక్కు చెల్లించుకున్నారు. అది ఒక రకంగా మంచిదే. కానీ స్వయంగా తనకు తాను చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మీరు భవానీని గాయపరచటానికి ఇలా చేశారని నాకు అర్థమైంది. అందుకే ఆ భగవంతుడు అంతే త్వరగా ఈ శిక్షని మీకు విధించాడు. ఏం మాట్లాడుతున్నావు? కావాలని మీ అక్క చెల్లెలు కలిసి మమ్మల్ని ఇరికించారు. ఎవరు కావాలని చెయ్యరు ఫణి. ఈ రోజుల్లో అన్నీ త్వరగానే జరిగిపోతాయి. ఎందుకంటే పాపాలు ఎంత త్వరగా చేస్తే దానికి ప్రతిఫలం కూడా అంతే తొందరగా, త్వరగా రివర్స్లో తిప్పి కొడుతుంది. ఇది కలికాలం కదా, అంతా ఇన్స్టెంటే. నా భర్త మాల వేసుకున్నారు, స్వచ్ఛమైన మనసుతో నిష్టగా పూజ చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు చెడగొట్టాలి అనే కుట్రలు ఆపేసి కాస్త బుద్ధిగా ఉంటే మంచిది. సరే, మేం బుద్ధిగానే ఉంటాంలే వదిన గారు. కానీ రేపో ఎల్లుండో నీకు పడే శిక్ష ఉంటుంది చూడు, దాన్నెవరూ మార్చలేరు కదా. ఆ శిక్షతో నీకోసం దీక్ష పట్టిన మా అన్నయ్య మనసు గతేమవుతుందో, ఇక నీ భవిష్యత్తేంటో. నిన్ను నమ్ముకున్న నీ చెల్లెలు, అదే గాయత్రి మానసిక స్థితి ఏంటో. నీకే తెలియాలి. అయ్యో ఫణి, ఎంత మాట అన్నావు! ఆ విషయం తలుచుకుంటుంటే నాకిప్పుడే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. గుండె బరువెక్కిపోతుంది. పాపం, నేను, త్రిపుర, గాయత్రి ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా అక్క చెల్లెళ్ళలాగా కలిసున్నాం. కానీ ఇప్పుడు అక్క మాకు దూరం అవుతుందంటే చాలా బాధగా ఉంది. చెయ్యని నేరానికి ఇప్పటి వరకు నిందలు పడ్డాను. ఏ తప్పు చేయని నేను నిర్దోషిగా ఖచ్చితంగా బయటకొస్తాను. అయ్యో అక్క, నువ్వు బయటికి రావాలనే నా ఆశ కూడా. కానీ అది జరగలేదనుకో, పాపం బావగారి పరిస్థితి ఏమైపోతుందో. నువ్వంటే ప్రాణంగా నీకోసం మాల కూడా వేసుకున్నారు. 108 కొరడా దెబ్బలు కూడా తిన్నారు. ఏం చెయ్యమంటే అది చేశారక్క. ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. మా ఆయన ఫణి చెప్పినట్టు నీకు యావజ్జీవ శిక్షో, ఉరి శిక్షో పడిందనుకో, బావగారి పరిస్థితి ఏంటి? ఆయన బతకగలరా? ఇంకా ఇలా దీక్షలు చేసుకుంటూ నీకోసం పిచ్చివాళ్లాగా పరితపిస్తూ
ప్రాణాలు కూడా వదిలేస్తారేమో. ఊర్వశి, అవునక్క, అలా నీకోసం పిచ్చివాడయ్యి ప్రాణాలు వదిలేశారనుకో, ఆ పాపం ఎవరిది? నీదే కదా. అమాయకుడైన బావగారి జీవితాన్ని ఇలా మొగ్గలోనే తుంచేసిన నువ్వు పాపం చేసినట్టే కదా. బావగారికి ఏమైనా అయితే బామ్మ, అత్తయ్య, ఈ కుటుంబం మొత్తం ఎంత ఘోరం జరగబోతుందో నీ వల్ల. అర్థమవుతుందా అక్క? ఇలాంటి ఘోరం జరగకుండా ఉండాలంటే నీ వల్ల అమాయకుడైన బావగారికి ఏమీ కాకూడదని ఇందాక కొరడా దెబ్బలు తింటున్నప్పుడు దండం కూడా పెట్టుకున్నానక్క. ఇంకెంతసేపు ఊర్వశి? జస్ట్ 48 అవర్స్. వెళ్ళక్క. అసలే బావగారు భిక్ష తిన్నారో లేదో. గాయత్రి, 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 ఏంటి నువ్వు చేసేది? గత కొద్ది రోజులుగా నువ్వు సరిగ్గా భోజనం కూడా చేయటం లేదు. నీరసంగా కనిపిస్తున్నావు. హాస్పిటల్కి వెళ్దాం. ఏంటి, ఏం మాట్లాడడం లేదు? నాకేమొద్దు, నేను బానే ఉన్నాను. చూడు గాయత్రి, కొన్ని రోజులుగా నువ్వు సరిగ్గా తినట్లేదని కూడా నాకు తెలుసు. మీ అక్క విషయంలో అలా జరిగిన దగ్గర నుంచి నువ్వెప్పుడు అదే ధ్యాసలో ఉంటున్నావు. నన్ను పట్టించుకోవట్లేదు. సరే, కనీసం నిన్ను నువ్వైనా నన్ను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏమన్నారు? మా అక్కకు అలా జరిగినప్పటి నుంచి నేను ఇలా ఉన్నానా? అవునండి, ఉంటాను. ఎందుకంటే తను నాకు తోడుబుట్టిన అక్క కాబట్టి. పదే పదే నా అక్క ఎలాంటిదో చెప్పి మీ దగ్గర సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు.